పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో సైనిక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కుల్నార్ బాజీపురాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని ట్రాల్లో మోంగమా ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఇంటిని సైన్యం గుర్తించింది. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇంటిని బలగాలు పేల్చేశాయి. ఆ ఇల్లు ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లోయలో పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూకలో ఆసిఫ్ షేక్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతడి కోసం ముమ్మర దర్యాప్తు జరుగుతుంది. సమాచారం ప్రకారం లష్కర్-ఏ-తోయిబా స్థానిక కమాండర్గా ఆసిఫ్ షేక్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పహల్గాలో ఉగ్రవాదుల దాడిలో భారత పౌరుల మృతికి సంతాపం తెలుపుతూ జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ నిన్న రాత్రి తమ స్వగృహంలో మౌన దీక్ష చేపట్టారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు ఆయన ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంటపాటు కొనసాగిన ఈ మౌన దీక్షలో అత్తి సత్యనారాయణ కూర్చుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అత్యంత బాధాకరం. అమాయక పౌరులను పట్టున పెట్టుకున్న ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, నగర జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మౌన దీక్షలో పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య మరణించిన భర్తల పెన్షన్లను వారి భాగస్వాములకు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3408 మందికి ఈ విధానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు అర్హత కలిగిన జీవిత భాగస్వాములు సమీప సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ ఇతర విధానాలతో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీలను పరిశీలించి ఆయా అర్జీదారులు దరఖాస్తు చేసుకునేలాగా జిల్లా గ్రామీణ అభివృద్ధి మెప్పా ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెన్షన్లకు సంబంధించిన ఖాళీల వివరాలు ప్రకటించారు. అనపర్తిలో 156, బెక్కవోలు 165, చాగల్ 152, దేవరపల్లి 163, గోకవరం 154, గోపాలపురం 165, కాకినాడ 157, కోరుకొండ 217, కొవ్వూరు 127, కొవ్వూరు అర్బన్ 42, నల్లజర్ల 176, నిడదవోలు 142, నిడదవోలు పట్టణ 60, పెరవలి 151, రాజమండ్రి అర్బన్ 303, రాజమండ్రి రూరల్ 234, రాజానగరం 241, రంగంపేట 158, సీతానగరం 173, తాళ్లపూడి 106, ఉండ్రాజవరంలో 166 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తాడిమళ్ల శివారులో నిన్న మధ్యాహ్నం కొబ్బరికాయలు కోస్తూ కరెంట్ షాక్తో మృతి చెందిన జనసేన కార్యకర్త కోలా ధనరాజు కుటుంబాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. దుర్గేష్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కోలా ధనరాజు మృతదేహాన్ని పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. విద్యుత్ శాఖ ద్వారా పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. వేసవిలో బాటసార్ల దాహాతి తీర్చేందుకు కోరుకొండ రోడ్లోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వద్ద ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్యసింహాచలం, కాలెపు నాగేశ్వరరావు చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి మంగళ శాసనాలతో ఈ వేసవి కాలమంతా బాటసార్ల దాహాతి తీర్చేందుకు నిత్యం ఈ చలివేంద్రంలో మజ్జిగ, మంచినీళ్లు అందుబాటులో ఉంటాయని కాలెపు సూర్యసింహాచలం, కాలెపు నాగేశ్వరరావు తెలిపారు. చలివేంద్ర ప్రారంభ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల కిరణ్ స్వామి, ఉభయ వేదాంత ఆచార్యపీఠం అధ్యక్షుడు ఇంజనీర్ రామానుజం తదితరులు పాల్గొన్నారు. దేశంలో పలుచోట్ల ఇటీవల కాలంలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తూ యజ్ఞోపవీతాన్ని అవమానించే సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీనగర్లోని రాజమండ్రి నగర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పుట్రేపు సూర్య వెంకట్రావు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బ్రాహ్మణ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కలగ ప్రభాకరం, పుట్రేపు సూర్య వెంకట్రావు మాట్లాడుతూ కర్ణాటకలోని బీదర్, షిమోగా పట్టణాల్లో జరిగిన సిఈటి ప్రవేశ పరీక్షకు హాజరైన బ్రాహ్మణ విద్యార్థులను మెడలోని యజ్ఞోపవీతాన్ని తీస్తే గాని పరీక్షకు హాజరు కానివ్వబోమని నిబంధన విధించి అలా యజ్ఞోపవీతాన్ని తీయని విద్యార్థులను పరీక్ష రాయడానికి అనుమతించకపోవడం నిర్వాహకుల అమానుష చర్యకు పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. గాయత్రి మంత్ర సిద్ధితో వేద విద్యాభ్యాసానికి, వైదిక కర్మల నిర్వహణకు యజ్ఞోపవీత ధారణ అర్హత కలగజేస్తోందని, అటువంటి యజ్ఞోపవీతాన్ని బ్రాహ్మణ విద్యార్థులు ఎలా తీయగలరని, అందుకే వారు పరీక్ష రాయడం మానుకున్నారని పుట్రేవు సూర్య వెంకట్రావు చెప్పారు. ఇది హిందూ ధర్మం, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా అంతా భావించాలని వారు కోరారు. కర్ణాటక ప్రభుత్వం పరీక్ష నిర్వాహకులపై చర్యలు చేపట్టి పరీక్ష రాయలేకపోయిన బ్రాహ్మణ విద్యార్థులకు సత్వర న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి భాగవతుల వెంకటరమణమూర్తి, రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు పుట్రేవు ఉపేంద్ర కుమార్, పలువురు సభ్యులు పాల్గొన్నారు.